చేనేత రంగానికి ఊతమివ్వాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ నేతన్న సేవలో పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తోంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా చీరాలలో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు 179 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇవాళ బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొని నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జాండ్రపేటలో చేనేత వర్క్షాప్ను సందర్శించి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వారి సమస్యలు, సూచనలను తెలుసుకోనున్నారు. సంప్రదాయ చేనేత వృత్తి అనేక కుటుంబాలకు జీవనాధారం. అయితే ముడి సరుకుల ధరల పెరుగుదల, మార్కెట్ పోటీ, పవర్లూమ్ ప్రభావం వంటి కారణాలతో ఈ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో చేనేత కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక చేయూత అందించడం ద్వారా వృత్తిపై నమ్మకం పెంచడంతో పాటు యువతను కూడా చేనేత వైపు ఆకర్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.